ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అయ్యా కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? వీళ్ళు ఏమన్నా తెలుసా, కన్యకటండి పురుషుని యొక్క సంభోగం లేకుండా కంటుందటండి. ఇది సాధ్యమేనా? ఇది ఎక్కడ సాధ్యం అండి అంటున్నారా లేదా? నీ బైబిల్ అందరి గురించి ఎందుకయ్యా? ముందు నువ్వు బైబిల్ని ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడుగా నమ్ముతున్నావో ఆ రక్షకుడు ఆయన పుట్టికే సరైంది కాదు, అది కథ. ఏంటి కన్యక గర్భవతి అవడం అంటే కథట, అవునా? అంటే కన్యక గర్భవతి కాదా? కన్యక గర్భవతి కాదట, కాలేదట. ఎందుకంటే పురుషునితో సంభోగం లేకుండా ఎక్కడైనా కన్యక కనగలదా? ఇది సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. దానికి ఈరోజు శాస్త్రం పెట్టిన పేరే IVF. అంటే ఏంటి? సెంట్రల్ విజయవాడ కూడా చాలా ఉన్నాయి. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అన్నారు దాన్ని. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే కృత్రిమ గర్భధారణ. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే మరి ఇప్పుడు కొన్ని విషయాలను ఏమండి ఇప్పుడు మీరు చూడాలి. ఒక మనిషి పుట్టుకకు కారణం, బాగా వినండి చెప్తున్నాను. ఒక మనిషి, మీరు నేను, సమాజంలో ఏ మనిషి అయినా పుట్టాలి అంటే పురుషునిలో నుంచి శుక్రకణం కావాలి, స్త్రీలో ఒక అండం సిద్ధంగా ఉండాలి. పురుషునిలో నుంచి వచ్చే శుక్రకణం తల్లిలోనికి ప్రవేశిస్తే ఆ తల్లిలోనికి వెళ్ళినది ఫలదీకరణం చెందితే అదేనండి పిండంగా మారుతుంది. ఈరోజు మనం జన్మ జరిగింది అలాగే. అంటే ఒకరి జన్మ తల్లి గర్భంలో ఆరంభం కావాలి అంటే ఏమండి శుక్రకణం కావాలి, శుక్రకణం కావాలి. మనమంతా మన తండ్రులలో నుంచి తల్లుల్లోనికి వెళ్ళాం. అందుకే పెళ్ళైన తర్వాత ఎందుకు అప్పటి వరకు గర్భవతులు కాని వాళ్ళు పెళ్లి అయిన తర్వాత ఎందుకు వాళ్ళు గర్భం దాలుస్తున్నారు అంటే పెళ్లిలోనే ఉంది మ్యాజిక్. ఏం జరుగుతుంది? తండ్రిలో నుంచి శుక్రకణాలుగా మనమంతా బయలుదేరుతున్నాం. శాస్త్రం ఒప్పుకున్నది ఇది. అలా బయలుదేరిన మనం తల్లిలోనికి వెళ్ళి తల్లి విడుదల చేసే ఒకే ఒక అండాన్ని కలవడానికి కోట్ల శుక్రకణాలు పోటీ పడితే అందులో ఒకే శుక్రకణానికి తల్లి అండం అవకాశం ఇస్తే ఏ శుక్రకణం అయితే ముందుగా తల్లి అండంలోనికి ప్రవేశిస్తుందో అక్కడ ప్రారంభమవుతుంది మనిషి జన్మ. సృష్టికర్త మనిషి శరీరంలో ఈ శుక్రకణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ శరీరాన్ని ఎవరు కలుగజేశారు? నేల మంటితో దేవుడైన యెహోవా మనిషిని నిర్మించాడు. మనిషిని నిర్మించడానికి తండ్రి కారణం కనుక ఈ శరీరంలో ఉన్న శుక్రకణాలు కూడా దేవుని సృష్టే. తల్లి అండంలో ఉన్నది కూడా దేవుని సృష్టే. లోకాలు పుట్టక మున్పు ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి మరియమ్మ గర్భంలోనికి రావటం కోసం ఏం జరిగిందో తెలుసా? ఆ మహాశక్తి స్వరూపుని ఒక చిన్న శుక్రకణంలోనికి పెట్టి ప్రవేశింపచేసి తల్లి అండంలోనికి పంపించాడండి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతం, అది శక్తి.